దసరా శరన్నవరాత్రుల్లో భాగంగా మరి నేడు అక్టోబర్ 2 గురువారం 11వ రోజు మరి విజయదశమి. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువున్న జగన్మాత దుర్గమ్మ అమ్మవారు 11వ రోజు మరి రాజరాజేశ్వరి దేవి రూపంలో మనకి దర్శనమివ్వబోతున్నారు. ముఖ్యంగా దసరా అనగా సంస్కృత భాషలో దశ అంటే 10, హర అంటే నశింపజేయటం, 10 రకాల పాపాలను నశింపజేసేదే ఈ దసరా అని. విజయదశమి అనగా మరి అమ్మవారు నవరాత్రులు మరి రాక్షసుల మీద యుద్ధం చేసి వాళ్ళని సంహరించి ఆ విజయ దరహాసంలో 10వ రోజు అంటే విజయదశమి సందర్భంగా మరి ఈ దసరా పండుగను మనం చేసుకుంటాము. అదేవిధంగా రాజరాజేశ్వరి అనగా రాజరాజాలకే అమ్మ ఈశ్వరీదేవిగాను, అదేవిధంగా మరి అమ్మవారిని ఇంకో పేరుతో కూడా పిలుస్తారు, అపరాజిత అని అంటారు. అంటే పరాజయం లేని అమ్మవారిగా మనం అపరాజిత అమ్మవారిని మనం పూజించుకోవచ్చు. మన జీవితంలో కూడా అమ్మవారిని పూజించటం వలన అపజయాలు లేకుండా విజయ బావుట ఎగరవేస్తామని దాని అర్థం. సమస్త భువనభాండాలకు ఈశ్వరియే ఆ దుర్గమ్మ అమ్మవారు. అయితే ఈరోజు అమ్మవారి పూజ వల్ల మరి శత్రునాశనం జరిగి విజయం లభిస్తుంది. తప్పనిసరిగా విజయదశమి రోజు మరి జమ్మి చెట్టుకి పూజ చేస్తే ఎంతో ఉత్తమ ఫలితాలు ఇస్తుంది. విజయదశమి రోజు విజయ ముహూర్తం అనేది ఉంటుంది. ఆ విజయ ముహూర్తం మధ్యాహ్నం 2:09 నుంచి 2:56 వరకు, అంటే సుమారు 47 నిమిషాలు విజయ ముహూర్తం ఉంటుంది. ఈ ముహూర్తంలో కనుక మనం ఏ కార్యక్రమం చేపట్టినా సంవత్సరం మొత్తం కూడా దిగ్విజయంగా మరి విజయం వైపు మనం వెళతాము. అయితే ముఖ్యంగా ఈరోజు ఎవరైతే అమ్మవారి దీక్షలు తీసుకొని ఉంటారో వాళ్ళు మరి మాంసాహారం తినకుండే ఉండాలి. ఈరోజు 11వ రోజు కూడా దీక్ష తీసుకున్న వాళ్ళు 12వ రోజు మరి వాళ్ళు మాంసాహారం తీసుకోవటం మంచిది. ఎందుకంటే ఈ 11వ రోజు కూడా మరి ఎంతో నిష్టగా ఉండాలి దీక్ష తీసుకున్నవారు. దీక్ష తీసుకొని వారైతే మరి దసరా రోజు తినొచ్చు, తినకుండా ఉంటే ఇంకా మంచిది. అయితే నేడు దసరా రోజు మరి అమ్మవారిని పూజించడం వల్ల ఎంతో కీర్తి ప్రతిష్టలు మనం పెంపొందించుకోవచ్చు. అయితే 10 రకాల పాపాలని ఇందాక అనుకున్నాం. అవి ఏంటంటే వాక్కు 3 రకాలుగాను, అదేవిధంగా శరీరం 3 రకాలుగాను, మనసు 4 రకాలుగాను మనం మొత్తంగా 10 రకాల పాపాలు వీటి రూపంలో చేస్తాం. కాబట్టి మనం మాట్లాడే మాట, మన శరీరము, మన మనసు అన్నీ కూడా మరి అధీనంలో ఉంచుకుంటే మనకి విజయం తథ్యం. లేని ఎడల లేనిపోని ఇబ్బందులు మరి అపకీర్తిని మనం మూటగట్టుకోవాల్సి వస్తుంది. కాబట్టి విజయదశమి రోజు అందరూ కూడా భక్తి శ్రద్ధలతో మరి మనస్సు కేంద్రీకరించి అమ్మవారి మరి పూజ చేసుకోవాలి. ముఖ్యంగా తల్లిదండ్రుల నుంచి అక్షింతలు వేయించుకొని దీవెనలు తీసుకుంటే సంవత్సరం అంతా మరి మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా విజయ తీరాల వైపు వెళ్తారు. అమ్మవారికి నేడు మరి ఈ దసరా శుభ సందర్భంగా మరి మామూలుగా మనం ఏదైనా శుభ సందర్భం రాంగలో స్వీట్లు తింటాము. అదేవిధంగా దసరా రోజు కూడా అమ్మవారికి బెల్లంతో చేసిన పూర్ణాలు, బూందీ లడ్డు, బొబ్బట్లు మరి ఎంతో ప్రీతిపాత్రమైనవి. మన శక్తి కొలది ఎన్ని రకాల నైవేద్యాలైనా కూడా మనం సమర్పించుకోవచ్చు. ముఖ్యంగా ఈరోజు మనకి శక్తికి తగ్గట్టుగా ముత్తైదువులకు మరి వాళ్ళని పిలిచి వాళ్ళకి తాంబూలం ఇచ్చి వాళ్ళకి ఏదన్నా చీర పెట్టడం చాలా ఉత్తమ ఫలితాలను ఇస్తుందని పురాణాలు చెప్తున్నాయి. ఎందుకంటే ఈరోజు చీరలను దానం చేసినట్లయితే మనం అది అమ్మవారికి మనం ఇచ్చినంతగా మరి పుణ్యం లభిస్తుంది. కాబట్టి ఎవరైనా ముత్తైదువుని పిలిచి ఒక చీరని ఆమెకి మరి బహుమతిగా ఇవ్వాలి. మనం గత నేటికి 11 రోజుల నుంచి మరి ప్రతిరోజు కూడా దసరా వివిధ రకాల అలంకరణలు, పూలు, చీరలు, నైవేద్యాల గురించి తెలుసుకున్నాం.
ఇక ఈరోజు దసరా పండుగతో ముగుస్తుంది. ఇప్పటి వరకు నన్ను ఆదరించిన ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అందరికీ దసరా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట బొమ్మను యాక్టివేట్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రీచ్ అవుతుంది. తప్పనిసరిగా ఒక లైక్ చేయండి.